నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ నాయి బ్రాహ్మణ కాలనీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులు టీడీపీకి మద్దతుగా ఉన్నారని తెలిపారు. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయంలో నాయి బ్రాహ్మణులకు సముచిత స్థానం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. నియోజకవర్గంలో ప్రతి నెల 16,57 లక్షల రూపాయలను పెన్షన్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. పెన్షన్ అందుకుంటున్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబును గుర్తుపెట్టుకోవాలని సూచించారు. నాయి బ్రాహ్మణ నాయకులు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు, మా కాలనీలో మీరు ఒక ఫంక్షన్ ఒకటి పెట్టండి, ఒక ప్రోగ్రాం పెట్టండి, అధికారులందరూ కూడా అక్కడికి వస్తారు, మా సమస్యలు మీకు తెలియజేస్తామని చెప్పారు. అందుకని ఇక్కడ ఈరోజు నాయి బ్రాహ్మణుల నాయకుల యొక్క కోరిక మేరకు ఇక్కడ ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మా మున్సిపల్ కమిషనర్ గారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి మా ఎంఆర్ఓ గారికి, మా సిఏ గారికి, మా ఎంపీడీఓ గారికి, మా ఇరిగేషన్ డిఈ గారికి, మా హౌసింగ్ డిఈ గారికి, అలాగే మన సచివాలయ సిబ్బందికి, మా నాయకులకి, అలాగే ముఖ్యంగా మా నాయి బ్రాహ్మణులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులందరూ కూడా 99% తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ రోజుకి ఉన్నారని చెప్పేదానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే అదేవిధంగా నాయి బ్రాహ్మణుల విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, యువనేత, నిజాయితీపరుడు మా పవన్ అన్న, అలాగే లోకేష్ బాబు గారు అందరూ కూడా సిన్సియర్గా వాళ్ళ విషయంలో ఏం కావాలో చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారని చెప్పి కూడా నేను చెప్పడమే కాదు, వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు నాయ బ్రాహ్మణులకి దేవాలయంలో వాయిస్తుంటే ఈరోజు వాళ్ళందరూ కూడా జీతం కూడా ఇస్తున్న కార్యక్రమాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ సేవలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో అవసరం. కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక గుర్తింపు, అంటే గతంలో 50-50 ఉండారు, ఇప్పుడైతే 90 పైన ఉండారు తెలుగుదేశం పార్టీకి మా నాయ బ్రాహ్మణులు అని చెప్పి 99 ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి గుడిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గుళ్ళు ఉన్నాయో ప్రతి గుడిలో కూడా ఒక నాయ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వ్యక్తిని చేయాల్సినటువంటి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పేదానికి మాకు కూడా చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో ఇప్పుడు కూడా నాయ బ్రాహ్మణుల్ని కమిటీలు వేయాలంటే ఇబ్బంది పడేవాళ్ళు, ఎవరు నువ్వు వేసేవాళ్ళు. ఈరోజు సమస్య లేదు, నువ్వు వేయకూడదు అనుకున్నా నీకు కుదరదు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ జీవోని ఇష్యూ చేసి ప్రతి దేవాలయంలో ఒక నాయ బ్రాహ్మణులు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి కూడా ఈరోజు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు కరెంటు కూడా ఉచితంగా, వాళ్ళకి షాపులకు కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారని చెప్పేదానికి కూడా చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ పెన్షన్లు టౌన్లో దాదాపు 5,345 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. మొత్తం మీద 2,31,49,000 రూపాయలు ప్రతి నెల టౌన్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే సచివాలయ సిబ్బంది కొద్దిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సచివాలయ సిబ్బంది ఏదో ఊరికే మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోయే కార్యక్రమం చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు పోతే ఒక పాప ఇంటర్మీడియట్ కూడా రాసిందంట, కాలు చేయలేని పడుకుని పైకి లేలేకుండా, ఆ బిడ్డకి 100% వచ్చింది సర్టిఫికేట్లో, కానీ దాన్ని రెన్యువల్ చేసేదానికి దిక్కుమొక్కులే ఈ రోజుకి కూడా. ఈరోజు కమిషనర్ గారు చెప్పిన తర్వాత, మా ఎండీ గారు తీసిన తర్వాత ఈరోజు మేం చేస్తాం.